3:7 యెహోషువ గ్రంథం 3:7 చదువుకుందాం మనం. యెహోషువ గ్రంథము అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడైండునట్లు నీకును తోడైండెదను ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నులు ఎదుట నిన్ను గొప్ప చేయి మొదలు పెట్టేదను. చాలు. ప్రియ సహోదరి సహోదరా, యెహోషువతో ప్రభు మాట్లాడుతున్న మాట, నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను లేని స్థితిలో ఉన్నా, నేను బాధపడుతున్నావేమో, ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడుతున్న మాట, నేను నిన్ను గొప్ప చేసేదను, నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. ఇదేనా నా ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను గొప్ప చేస్తాను. ప్రభు నిన్ను గొప్ప చేయాలంటే నువ్వేం చేయాలి? ప్రభు నిన్ను గొప్ప చేయటం మొదలు పెట్టాలంటే నువ్వేం చేయాలి అంటే, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే నువ్వేం చేస్తే ప్రభు నిన్ను గొప్పవాడుగా మారుస్తాడు అంటే, పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దామండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 22వ వాక్యం చదువుకుందాం. దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థిస్తూ ఏ విధంగా ఉండాలో చూద్దాం. వారు పాడుటకును మొదలు పెట్టగా. చాలండి. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే, దేవుడు నిన్ను గొప్ప వ్యక్తిగా మార్చాలి అంటే, దేవుని సన్నిధిలో గొప్పవాడుగా ఎదగాలి అంటే నువ్వేం చేయాలంటే దేవుని స్తుతించడం నేర్చుకో. కష్టమందు, ఇరుకందు, ఇబ్బందులందు దేవుని స్తుతించేవారుగా మనం ఉన్నప్పుడు ప్రభు మనల్ని గొప్పవారుగా మారుస్తాడు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. యెహోషువతో ప్రభు అంటున్నాడు, నేను మోషేకి తోడైండినట్లు నీకు తోడయ్యండి, నిన్ను గొప్ప చేస్తాను. నేను నిన్ను గొప్ప చేస్తాం మొదలు పెట్టాలంటే నువ్వేం చేయాలి అంటే, దేవుడు నిన్ను గొప్ప చేయాలంటే నువ్వు స్తుతించడం మొదలుపెట్టు. ఏ పరిస్థితి అయినా సరే, ఏ ఇరుకులు నువ్వన్నా సరే, ఏ ఇబ్బందులు నువ్వన్నా సరే, ప్రభుని స్తుతించడం నేర్చుకో. అప్పుడు ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రభు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. నిజమే సహోదరి సహోదరా, ఎంతకాలం దేవుని స్తుతించి, నువ్వు ఎంతకాలం మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించి చూడండి. దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది, దేవుడు మనల్ని గొప్పవారిగా మార్చాలంటే ఒకటి, మనం దేవుని స్తుతించడం మొదలు పెట్టాలి. రెండోది గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దామండి. నెహెమ్యా గ్రంథము, పరిశుద్ధ గ్రంథం ద్వితీయోపదేశ కాండము 1:5 వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ద్వితీయోపదేశ కాండము 1:5 వాక్యాన్ని చదువుకున్నట్లయితే, యోర్దాను యువతలనున్న మోయాబు దేశమున మోషే ఈ ధర్మశాస్త్రం ప్రకటింప మొదలుపెట్టి ఏంటంటే దేవుని యొక్క వాక్యము చదవటం మొదలు పెట్టాలా. ఈ రోజున దేవుడు నేను గొప్ప చేయటం మొదలు పెట్టాడంటే నువ్వేం చేయటం మొదలు పెట్టాలంటే, ఒకటి దేవుని స్తుతించడం మొదలు పెట్టాలి. రెండోది దేవుని యొక్క వాక్యం చదవటం. ఎంతకాలం అవుతుంది నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చదివి? ప్రియ సహోదరి సహోదరా, దేవుని యొక్క వాక్యం మనకు నెమ్మదినిచ్చేది, దేవుని యొక్క వాక్యం మనకు శక్తినిచ్చేది, దేవుని యొక్క వాక్యం మనల్ని బ్రతికించేది. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్న మాటను గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, భక్తుడు మాట్లాడుతున్న మాట, దేవుని యొక్క వాక్యాన్ని చదవటం నేర్చుకో. దేవుని యొక్క వాక్యము మనకు శక్తినిచ్చేదిగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞానాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యం మనల్ని పరిశుద్ధపరిచేదిగా ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చదవటం నేర్చుకో. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, యెహోషువను దేవుడు గొప్ప చేయడానికి మొదలు పెట్టినప్పుడు యెహోషువ ఏం చేయటం మొదలు పెట్టాడంటే, ఒకటి దేవుని స్తుతించడం నువ్వు మొదలుపెట్టు, రెండోది వాక్యం చదవటం మొదలుపెట్టు, మూడోది కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి నెహెమ్యా గ్రంథము 8:9 వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రభు ఈ రోజున మాట్లాడుతున్న మాట, నేను నిన్ను గొప్ప చేసేదను. చూద్దాం. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా, అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడైన శాస్త్రియును ఎజ్రాయిను, జనులకు బోధించు లేవీయులను, మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరే. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం నెహెమ్యా గ్రంథం 8:9 వాక్యాలు చదువుతుంటే ఇక్కడ మాట్లాడుతున్న మాట, వారు ప్రార్థించడం మొదలు పెట్టారు, ప్రార్థిస్తున్నారు, ప్రభు సన్నిధిలో ఏడుస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరా, ప్రభు నిన్ను గొప్పవాడుగా గొప్ప వ్యక్తిగా నిన్ను మార్చాలి అంటే ప్రభు సన్నిధిలో ప్రార్థించడం నేర్చుకో. ఈ రోజున మనుషుల దగ్గర మనం ఏడుస్తూ ఉన్నాం, అధికారుల దగ్గర ఏడుస్తూ ఉన్నాం, ప్రభు పాదాల దగ్గర ఏడ్చి ఎంతకాలం అవుతుంది? ప్రభు సన్నిధిలో ప్రార్థించి నువ్వు ఎంతకాలం అవుతుంది? చూడండి, వారు ఏడవటం మొదలు పెట్టారంటండి. ప్రభు సన్నిధిలో ఏడవటం మొదలు పెట్టు, ప్రభు సన్నిధిలో ప్రార్థించు. నీకేం కావాలి? ఉద్యోగం కావాలా? లేకపోతే నీకు వివాహం కావాలా? లేకపోతే ఇంకోటి కావాలా? నీకు రక్షణ కావాలా? ప్రభు సన్నిధిలో ప్రార్థించు, మోకరించు, ప్రభువా అని ఏడు. ప్రభు సన్నిధిలో ఆయన గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేవాడుగా ఉంటున్నాడు. ఆశ్చర్యకరుడైన దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించగలిగితే, మోకరించగలిగితే ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ మాట్లాడుతున్న మాట, వారు ప్రార్థన చేయటానికి, వారు ప్రార్థించడానికి మొదలు పెట్టినప్పుడు
ఈ రోజున ప్రియ సహోదరి సహోదరా, ప్రార్థించే మనసు నీకుందా? ప్రార్థించే మనసు నీకుందా? దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ రోజున యెహోషువను దేవుడు గొప్ప చేయడానికి మొదలుపెట్టినప్పుడు యెహోషువ ఏం మొదలు పెట్టాడు అంటే దేవుని స్తుతించడం మొదలు పెట్టాడు, దేవుని యొక్క వాక్యాన్ని చదవటం మొదలు పెట్టాడు. మూడోది ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. ప్రార్థన చాలా గొప్పదండి. తర్వాత గనక దేవుని యొక్క వాక్యాన్ని గనక ఈ ప్రార్థన జీవితాన్ని దైవజనులు బిల్లీ గ్రహం గారిని కొంతమంది అడిగారంట, అయ్యా ఎంత గొప్పగా మీరు వాడబడటానికి, ఎంత గొప్ప వ్యక్తిగా నువ్వు మార్చబడటానికి కారణం ఏంటంటే ఆ 3 మాటలు చెప్పమంటే ఆ బిల్లీ గ్రహం గారు చెప్పిన మాట ఏం తెలుసా? మొట్టమొదటి చెబుతాను వినండి. నేను ఈ స్థితిలోకి రావటానికి, ఎంతగా నేను దీవింపబడటానికి ఒకటే ప్రార్థన, అయ్యా రెండోది ప్రార్థన, మూడోది ప్రార్థనే అని చెబుతూ ఉన్నాడంట. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను గొప్ప వ్యక్తిగా మార్చగలిగింది ప్రార్థన మాత్రమే. ఇక్కడ వారు ప్రార్థిస్తూ ఉన్నారు, ప్రార్థన చేయటం మొదలు పెట్టారు. చూద్దాం 4వది కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వారు ఏం చేస్తున్నారంటే హెజ్రా గ్రంథము 3:6 వాక్యం చదువుకుందాం. ఈ రోజున ప్రభు నేను గొప్పవాడిగా, గొప్పదానిగా నేను మార్చాలి అంటే నువ్వు చేయవలసిన పని ఏంటి? నువ్వు దేవుని ఏ విధంగా ఆరాధించాలి? చూడండి, దేవుని యొక్క చూసినట్లే పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడుతున్న మాట 7వ నెల మొదటి దినము నుండి యెహోవాకు దహన బలులు అర్పింప మొదలు పెట్టిరి. చూడండి, ఇక్కడ దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెట్టారు. ఆరాధన వేరు, ప్రార్థన వేరండి. ప్రభువా నీకు స్తుతులయ్యా, నన్ను కాపాడినందుకు, నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి ఆరాధన. ఈ రోజున ఆరాధిస్తున్నావా? నీవు ఆరాధిస్తున్నావా? ప్రభు సన్నిధికి వెళ్ళి ఆరాధిస్తున్నావా? చూడండి ప్రియ సహోదరి, దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి, దేవుడికి ఇచ్చిన ఆయుష్ను బట్టి ప్రభువుని ఆరాధించి ఎంతకాలం అవుతుంది? ఇక్కడ మాట్లాడుతున్న మాట ఆరాధించడం నేర్చుకో. ప్రభువుని కష్టాలు యందు, నష్టాలు యందు, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ప్రభువుని ఆరాధించడం నేర్చుకుంటే ప్రభుని జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ మాట్లాడుతున్న మాటను గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వారు ఆరాధిస్తున్నారు. ఎంతకాలం అవుతుంది నువ్వు దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమని బైబిల్ సెలవిస్తుంది. ఈ రోజు నువ్వు దేనితో ఆరాధిస్తున్నావు? ప్రభుని. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ అంటున్న మాట వారు ఆరాధించడం మొదలు పెట్టారు. దేవుడు నిన్ను గొప్ప చేయటం మొదలు పెట్టాలంటే నువ్వు చేయవలసిన పనులు, ఒకటి దేవుని స్తుతించడం మొదలుపెట్టు, రెండోది దేవుని యొక్క వాక్యం చదవటం మొదలుపెట్టు, మూడోది ప్రార్థన చేయటం మొదలుపెట్టు, నాలుగోది దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టు. ఈ రోజున ఆరాధించడం ఆగిపోయిందేమో, బైబిల్ చదవడం ఆగిపోయిందేమో, దేవుని స్తుతించడం ఆగిపోయిందేమో, ప్రార్థన చేయటం ఆగిపోయిందేమో. తిరిగి ప్రారంభించు ప్రియ సహోదరి సహోదరుడా. ఏ స్థితిలో నువ్వు పడ్డావో ఆ స్థితి నుంచి లెగవటం నేర్చుకో. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిద్దాం. తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి 2వ దినవృత్తాంతాల గ్రంథము 31:10 వాక్యం చదువుకుందాం. ఈ రోజు దేవుడు నిన్ను గొప్పవాడిగా మార్చాలంటే చూడండి, నువ్వు యెహోవా మందిరంలోనికి జనులు కానుకలు తెచ్చటం మందిరంలోనికి జనులు కానుకలు తేవటం మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా. దేవుని యొక్క వాక్యాన్ని గనక జాగ్రత్తగా గమనిస్తే ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను గొప్ప వ్యక్తిగా మార్చాలంటే దేవుని సన్నిధికి కానుక తీసుకురావటం. దశమ భాగం దేవుని సన్నిధికి యథార్థంగా నువ్వు ఇస్తున్నావా? నువ్వు వెళ్లే మందిరానికి ప్రభు కానుకను తీసుకెళ్తున్నావా? ఆలోచించు. ఎంతకాలం ప్రభు సన్నిధికి యథార్థంగా ఇచ్చి నువ్వు ఆలోచిస్తున్నావు? దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. ప్రభు అంటున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడంటే దేవుని సన్నిధికి వారు కానుకలు తేవటం మొదలు పెట్టారంటండి. ఎంతకాలం అవుతుంది? ఫస్ట్ లో యథార్థంగా దేవునికి ఇచ్చాం, ఈ రోజు నువ్వు యథార్థంగా దేవునికి ఇవ్వగలుగుతున్నావా? ఇద్దరు భార్యాభర్తలు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారంట. ఆ రోజు భర్తకి తక్కువ శాలరీ వచ్చింది. తక్కువ శాలరీ వచ్చినప్పుడు భార్యతో అంటున్నాడు, అమ్మా ఈ నెలలో నాకు తక్కువ శాలరీ వచ్చిందమ్మా, ఈ నెలలో ఇంటద్దె ఆపుతానంటే భార్య అంటుందంట, లేదండి ఇంటద్దె ఆపితే ఇంటి ఓనర్ ఒప్పుకోడు, ఇంటద్దె కడదాం. సరేనమ్మా బిడ్డల ఫీజు ఆపుతానంటే ఆయన అంటున్నా, భార్య అంటుందంట, లేదండి బిడ్డల స్కూల్ మానిపించేస్తారు. లేదు. తర్వాత సరేనమ్మా కరెంటు బిల్లు కట్టనంటయ్యా, కరెంటు వారు తీసేస్తారు అంటుందంట. మరి ఏం చేద్దామమ్మా, దశమ భాగం ఇవ్వాల్సింది ఆపుదామంటే మంచిదండి దశమ భాగం ఆపేసేద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి ఇవ్వవలసిందని నువ్వు ఆపేసిస్తున్నావేమో. ఆ విధంగా నీకు క్షేమం కాదు, ఆ విధమైనది నీకు దీవెన కాదు. దేవునికి ఇవ్వటం మొదలుపెట్టు. వారు ఎప్పుడైతే దేవుని సన్నిధి తీసుకొస్తున్నారో వారి కుటుంబాల్లో సమృద్ధి ఉన్నది. ఈ రోజున నీ కుటుంబంలో ఎంతో కష్టపడుతున్నావు, ఎంతో చేస్తున్నావు, కానీ నీ కుటుంబంలో సమృద్ధి లేకపోవడానికి కారణం తెలుసా? దేవునికి నువ్వు ఇవ్వట్లేదు. దేవునికి ఇచ్చే విషయంలో వెనకాడుతున్నావు, దేవుని సన్నిధిలో దొంగిలిస్తున్నావు. దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది, ప్రభుకి ఇవ్వటం నేర్చుకో. ప్రభు గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉంటున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేసేవాడుగా ఉంటున్నాడు. ఆయన సన్నిధిలో నువ్వు ఈ విధంగా చేయగలవా? తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దామండి.
దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే చూద్దాం. కీర్తన గ్రంథము 71వ కీర్తన 16వ వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము. ప్రభువైన యెహోవా ఎదుట బలవత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టెదను, నీ నీతిని మాత్రమే నేను వర్ణించెదను. తర్వాత గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే నువ్వేం మొదలు పెట్టాలి అంటే దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలను మొదలు పెట్టాలి. దేవుని పట్ల ఒకప్పుడు నీ స్థితి ఏంటి, ఈ రోజు నీ స్థితి ఏంటి, ఆ స్థితిలో ఉన్నప్పుడు ప్రభు నిన్ను ఏ విధంగా ఆదరించాడో, ప్రభు నిన్ను ఏ విధంగా బలపరిచాడో దాన్ని బట్టి ఇతరులకు చెప్పు. నువ్వయ్యా ఒకప్పుడు నేను బలహీని, ఒకప్పుడు నేను ఈ స్థితిలో ఉన్నాను, ఒకప్పుడు నేను పాపలో, ఒకప్పుడు నేను తాగుబోతుగా, ఒకప్పుడు వ్యభిచారిగా నేనున్నాను, నన్ను మార్చిన ప్రభు నిన్ను మారుస్తాడు అని ఎప్పుడైతే నువ్వు వివరించడం మొదలు పెడతావో ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసేవాడు. యెహోషువ ఆ విధంగానే చెబుతున్నాడు, అయ్యా ఒకప్పుడు నేను అనకలు దున్నేవాడిని, అయ్యా ప్రభు నన్ను పిలిచాడు. ఈరోజు నువ్వు చెప్పగలుగుతున్నావా? ఈరోజు ప్రభు సాక్షిగా నువ్వు ఉండగలుగుతున్నావా? ప్రభుని గురించి నువ్వు వివరించగలుగుతున్నావా? దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది, ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ఏ విధంగా ఉన్నావు? సహోదరి సహోదరుడా, నీ జీవితం ఎట్లా ఉంది? దేవుడు చేసిన కార్యాలు వివరిస్తున్నావా? చిన్న సమస్య వస్తే అయ్యా దేవుడు నాకేం చేయలేదని కుంగిపోతున్నావే. దేవుడు చేసిన మేలు, ఎన్ని మేలు చేశాడు దేవుడు నీకు, ఎన్ని మేలు చేస్తే ఆ మేలు నువ్వు వివరిస్తున్నావా? ఆలోచించు. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చివరిగా ఒక మాటను మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి హగ్గయ్య గ్రంథము 1:15 వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుంచి హగ్గయ్య గ్రంథము 1:15 వాక్యాన్ని కనుక చదివితే అక్కడ మాట్లాడుతున్న మాట చూడండి, ఏమంటున్నాడు? వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరం 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతి యెహోవా తమ దేవుని మందిరపు పని చేయ మొదలు పెట్టారు. చూడండి ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే దేవుని మందిరం పని చేయటం మొదలు పెట్టారంటే. దేవుని మందిరం పని ఎంతకాలం అవుతుంది? దేవుని మందిరానికి వచ్చి ఎంతకాలం అవుతుంది? సాపలేసి లేకపోతే ఊడ్చి. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు బాగానే ఉన్నావు. ఈ రోజు దేవుడు నిన్ను ఆశీర్వదించిన తర్వాత, దేవుడు నిన్ను గొప్ప చేసిన తర్వాత నువ్వు ఏ విధంగా ఉంటున్నావు? ప్రభు మాట్లాడుతున్న మాట ఏమంటాడు తెలుసా? వారు ఏం చేశారు అంటే దేవుని మందిరం పని చేయటం ప్రారంభించారు. వెళుతున్న మందిరంలో దేవుని పనికి నువ్వు సహకరిస్తున్నావా? దేవుని మందిరం పని చేస్తున్నావా? ఆలోచించు ప్రియ సహోదరి. దేవుని మందిరం పనిచేసినప్పుడు మనం దీవింపబడతాం. దేవుని పని చేసేవారుగా మనం ఉంటే ప్రభు మనం దీవించేవాడుగా ఉంటున్నాడు. ప్రభు మనకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఆ దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది, నువ్వు గొప్ప చేయటం మొదలుపెట్టు అంటున్నాడు కదా. నిన్ను గొప్ప చేయటం మొదలు పెడతాను. అయితే నువ్వేం చేయాలా? నువ్వేం పని చేయాలా? నువ్వేం మొదలు పెట్టాలా అంటే నీ జీవితంలో ఈరోజు 7 పనులు మనం చూసాం. 1, ప్రభుని స్తుతించడం మొదలు పెట్టాలా. 2, దేవుని యొక్క వాక్యం చదవటం మొదలు పెట్టాలా. 3, ప్రార్థన చేయటం మొదలు పెట్టాలా. 4, ఆరాధించడం మొదలు పెట్టాలా. 5, దేవునికి ఇవ్వటం మొదలు పెట్టాలా. 6, దేవుడు చేసిన కార్యాలు వివరించడం మొదలు పెట్టాలా. 7, దేవుని యొక్క మందిరం పనిచేయటం ప్రారంభించాలా. ఈరోజు 7 అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయా? 7 అనుభవాలు ఉన్నట్లయితే ప్రభు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఎక్కడంటున్న మాట తెలుసా? ప్రభు నిన్ను గొప్పవాడిగా గొప్పదానిగా మార్చాలి అంటే నువ్వు దేవుని కొరకు ఏం చేయాలి? దేవుని కొరకు నువ్వేం చేయాలా? దేవుడు అంటున్నాడు, యెహోషువ ఇదిగో నేను నిన్ను గొప్ప చేస్తానయ్యా. ప్రభువా నీవు నన్ను గొప్ప చేయాలని నేనేం చేయాలా అని ఎప్పుడన్నా ప్రశ్నించావా? దేవుని సన్నిధిలో నువ్వు ఏదైనా చేసేవా? ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతకాలం దేవునికి దూరంగా ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తావా? ప్రభు ఇదిగో నాయన ఇంతకాలం నేను స్తుతించలేకపోయాను అయా, స్తుతించే విషయంలో బంధకస్తున్నాయ్యానయ్యా, మందకస్తున్నాయ్యానైనా అయా, సోమరిపోతున్నాయ్యానయ్యా, నన్ను క్షమించు ప్రభు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రార్థించలేని స్థితిలో ఉన్నావేమో, ప్రార్థనాత్మ నాకు దయచేయనైనా, ప్రార్థించడం నాకు నేర్పించయ్యా, స్తుతించడం నాకు నేర్పించునైనా, నీ వాక్యం చదవటం నాకు నేర్పించయ్యా. నీకు ఇవ్వటం ఇది వరకు నేను బాగానే ఇచ్చాను అయినా, ఇప్పుడు ఇవ్వలేని స్థితిలో ఉన్నాను ప్రభువా, నన్ను క్షమించునైనా, నీకు ఇవ్వటం నాకు నేర్పించయ్యా, ఆ మనసు నాకు దయచేయనైనా. ఇది వరకు మందిరం పనిచేసేదానివి, ఈరోజు దేవుని యొక్క మందిరం పనిచేస్తున్నావా? ప్రభువా నీ మందిరం పని చేయలేని స్థితిలో నేను ఉన్నానైనా, నీ మందిరం పని చేయడానికి నాకు శక్తి నీవు ప్రభు అని ప్రార్థన చేస్తావా? దయచేసి తల్ల వంచండి, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదములు వందనాలు చెల్లిస్తున్నావు నాయన. యేసు క్రీస్తు నామములో తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వాక్యం ఏకీభించారో, ఎంతమంది ప్రార్థిస్తున్నారో నాయన, వారి జీవితంలోనైనా ప్రార్థించి అనుభవాన్ని దయచేయండి. నీ వాక్యాన్ని చదివి అనుభవాన్ని దయచేయండి. నేను స్తుతించి అనుభవాన్ని దయచేయండి. నువ్వు చేసిన కార్యాలు వివరించి అనుభవాన్ని మీరు దయచేయండి ఆయన. తండ్రి నీ కొందనాలు నీ మందిరం పని విషయం చేసేవారుగా బిడ్డలుంటకు మీరు సహాయం దయచేయండి ఆయన. యేసు క్రీస్తు నామములో బిడ్డలు మీరు ఆశీర్వదించండి, గొప్ప కార్యాలు జరిగించండి. ఆశ్చర్యకరుడా, గొప్ప దేవుడా, సర్వాధికారి, సర్వయామి నీ కొందనాలు చెల్లిస్తున్నావు నాయన. యేసు క్రీస్తు నామములో బిడ్డలు మీరు దీవించండి అయ్యా. బిడ్డలు మీరు బలపరచండి నాయన, నీ కొందనాలు చెల్లిస్తున్నావు తండ్రి.
నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. వాక్యం 10 వేల హృదయాల్లో ఫలించడానికి మీరు సహాయం దయచేయండి. ఎంతమంది ఈ వాక్యం విన్నారో, ఎంతమంది ప్రార్థన లేఖించారో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. అదేనా యెహోషువతో మీరు వాగ్దానం చేసినట్లు, ఇదిగో నేను గొప్ప చేస్తున్నాను అన్నట్లు నాయన, బిడ్డలు ఎవరైతే లేమి స్థితిలో ఉన్నారో యేసు నామములో వారు గొప్ప వ్యక్తులుగా మార్చబడుదురు గాక, ఆత్మీయ జీవితంలో గొప్ప వ్యక్తులుగా మార్చబడుదురు గాక. ఆ విధమైన కృప, ఆ విధమైన కనికరాన్ని బిడ్డలకు మీరు దయచేసి, నీ మహిమార్థంగా బిడ్డల దూట మీరు సహాయం దయచేసి, మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో నడిచినాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది, మీ అందరికి వందనాలు.